MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక లోన్ అట్లాంటిది ఏదైనా తీసుకుంటే 50 లక్షలు లోన్ తీసుకుంటే చివరికి మనం దానికి కట్టేది 1 crore రూపీస్ అంటే 1 కోటి రూపాయలు మనం ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది. అదే మనందరికీ తెలిసిన అంబానీ లాంటి వాళ్ళు ఒక 49,999 కోట్లు తీసుకుంటే 499 కోట్లు కట్టేసి సర్ది చెప్పేసుకోగలరు. ఎలా అంటే మనకొక రూలు వాళ్ళకొక రూలా? మిడిల్ క్లాస్ వాళ్ళకి కదా తక్కువ ఉండాలి, వాళ్ళకెలా అంత సర్దుబాటు ఉంది, మనకెందుకు ఆ వెసులుబాటు లేదు? మనకు మాత్రమే ఎందుకు ఇంటికొచ్చేసి మన లోన్ ఏదైనా ఒక మంత్ కట్టకపోతే ఇంటికొచ్చేసి మనందరి ముందు రచ్చ చేసేసి గొడవ చేసేసి ఇల్లే సీజ్ చేసేస్తాం, లేకపోతే బండే లాక్కెళ్ళిపోతాం అని గొడవలు ఉంటాయి. వాళ్ళకి అప్పులు కట్టకపోతే వాళ్ళకెందుకు నెక్స్ట్ మంత్కో లేకపోతే ఇంకేదైనా దాంట్లో తగ్గించడమో చేస్తూ ఉంటారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సిఏ సాయినాథ్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. నమస్కారం. బాగున్నారా? మీరు? చాలా బాగున్నాను. సో అప్పులు మనము మిడిల్ క్లాసు ఏమైనా వెసులుబాటు ఉంటే మనకు ఉండాలి. 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవాలంటే 1 కోటి రూపాయలు బ్యాంకుకి తిరిగి కట్టాలనే భయంతోనే సగం మంది జీవితాలు ఆగిపోతున్నాయి. 49,000 కోట్లు తీసుకుంటే ఒక వ్యక్తి, అది అంబానీ గారు తీసుకుంటే 499 కోట్లు మాత్రమే కట్టేసి ఆయన ఎలా ఊరుకుండగలిగారు? బ్యాంక్ ఇవన్నీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? అంటే ప్రజల మనీతో బ్యాంక్ నడుస్తున్నప్పుడు వాళ్ళు కట్టని డబ్బంతా మన మీదే కదా ప్రెషర్ ఉంటుంది. మరి ఈ విషయాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అసలు? సో దీంట్లో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది. నేను మీకు అది ఈరోజు షేర్ చేసుకుంటాను. ముందు దీనికి ఒక టైటిల్ ఏం చెప్పొచ్చు అంటే అప్పులు తెచ్చే తిప్పోలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ రోజు బాగానే అనిపిస్తాయి మనకి లోన్ తీసుకోవడానికి, కానీ లాంగ్ రన్ లో దాన్ని తెచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఇప్పుడు మన జనరల్ పర్సన్ గా తీసుకున్నాం అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పర్సనల్ నా ఎగ్జాంపుల్, నేను ఎల్ఐసిలో 6.9% కి 4 years కింద లోన్ తీసుకున్నా, హోమ్ లోన్. కరెంట్లీ అది 9.36% అయింది. అప్పట్లో ఆర్బీఐ రేట్ రెపో రేట్ 4% ఉండే, ఇప్పుడు 6.5% అయింది అంటే 3 months కింద. అప్పుడు నా హై ఎంత టచ్ అయింది అంటే 9.36% టచ్ అయింది ఇంట్రెస్ట్ రేట్. ఎక్కడ 7%, 6.9%, ఎక్కడ 9.36%. ఆ తర్వాత తగ్గించింది. ఓకే, ఇక్కడ దాకా వెళ్ళండి, గుడ్. ఆర్బీఐ పెంచింది, వీళ్ళు పెంచుకుంటే వెళ్ళారు, ఇమీడియట్ ఇంపాక్ట్ కనిపించాయి ఈఎంఐస్ లో. కానీ ఇప్పుడు తగ్గించింది, దగ్గర దగ్గర 6%, 6.5 నుంచి ఇప్పుడు 5.5 వచ్చింది లాస్ట్ 4 times తగ్గడం వల్ల. కానీ నా ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుండే ఒకసారి గెస్ చేయండి. ఇప్పుడు లాస్ట్ మంత్ లో తగ్గింది కాబట్టి ఇంకా తక్కువ కదా, 9.36 నుంచి 1% అని తగ్గి ఉండాలి, 8.25% వచ్చి ఉండాలి కదా. ఇప్పటికి ఎంత వచ్చింది? 9.11%. ఇంకా వాళ్ళు మాట్లాడి మళ్ళీ తగ్గిస్తారంట తర్వాత. వాళ్ళలో బైలేటరల్ డిస్కషన్స్ ఉంటాయంట కంపెనీలో. సో ఇలాగా అంటే యూ అండర్స్టాండ్, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇలాగ ఉంటుంది రియల్ లైఫ్. దిస్ ఎ గవర్నమెంట్ కంపెనీ విచ్ ఐ వాస్ సేయింగ్, రైట్, గవర్నమెంట్ షెడ్యూల్ బ్యాంక్. సో ఇలాగా ఇది రియాలిటీ ఆఫ్ మనది. అంటే మనం క్వశ్చన్ చేయడానికి లేదు. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నా ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది అనుకోండి, ఒక సింపుల్ ఈఎంఐ అంటే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈఎంఐ ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది అనుకోండి, బ్యాంక్ కి 2 options ఉన్నాయి. ఒకటి ఈఎంఐ పెంచొచ్చు, 2 tenure పెంచొచ్చు. సో వాళ్ళు ఏం చెప్తారు నార్మల్ గా, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లోనే మీరు 50 లక్షలు లోన్ తీసుకుంటే 15 సంవత్సరాలు తీసుకుంటే 1 కోటి కట్టాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ తో కలిపి. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, ఈఎంఐ పెంచితే ఏముంది, కస్టమర్ నార్మల్గా అదే టైంలో కడతాడు. అండ్ ఇందా మీకు చెప్పినట్టు లోన్ లో ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ప్రిన్సిపల్ కట్టేస్తే ఇంట్రెస్ట్ తగ్గిపోతే వెళ్తుంది. మీకు గ్యాప్ దొరికిన వల్ల ప్రిన్సిపల్ కట్టుకుంటే వెళ్ళారనుకోండి, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతే వెళ్తాయి, ఇంట్రెస్ట్ అమౌంట్స్. వాళ్ళు ఏం చేస్తారు, అందుకని ఇలా ఉండకుండా కస్టమర్ బెనిఫిట్ కోసం అని చెప్తారు, చెప్పి టెన్యూర్ పెంచేస్తారు. ఇప్పుడు సపోజ్ నా దగ్గర కొన్ని ఉన్నాయన్నమాట. సపోజ్ ఇక్కడ చూడండి, నాది ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్ లో రేట్ చేంజ్ ఫ్రమ్ 6.91% 7, ఇది బ్యాంక్ స్టేట్మెంట్, 7.51% అయింది. అయితే నా 33,000 ఉన్న ఈఎంఐ పెరుగుండాలి కదా, ఏం పెరగలేదు. వాళ్ళు టెన్యూర్ పెంచేస్తారు డైరెక్ట్ గా. అండ్ ఇది గవర్నమెంట్ ఆర్బీఐ రెగ్యులర్ సర్క్యులర్ అన్నమాట. దీంట్లో ఏమంటుంది చూడండి, ఆల్ పర్సనల్ లోన్స్ లో మన ఈ లోన్ కూడా కవర్ అయింది అనమాట. దాంట్లో ఎప్పుడైనా మీరు ఇట్లా చేంజ్ చేసేటప్పుడు ఈ సర్క్యులర్ కూడా వచ్చింది చూడండి 2023 ఆగస్ట్ నుంచి. దాని తర్వాత కూడా చాలా సార్లు చేంజ్ అయ్యాయి. మీరు కస్టమర్ ని కన్సర్న్ తీసుకోవాలి ముందు, వాళ్ళు టెన్యూర్ పెంచాలనుకుంటున్నారు, ఈఎంఐ పెంచాలనుకుంటున్నారా అని చెప్పి. మిమ్మల్ని అడగలేదు, మీ కన్సర్న్ లేదు. మమ్మల్ని కాదు, ఇప్పుడు చాలా మంది చూసే ఆడియన్స్ కూడా ఒకసారి వాళ్ళ బ్యాంక్స్ వాళ్ళ లోన్ స్టేట్మెంట్ చూస్తే ఇది ఎప్పుడు చేంజ్ అయిందిరా అని షాక్ అవుతారు. మనం కేసు ఫైల్ చేయొచ్చు కదా, మీరు కూడా చేసినట్టున్నారు. అవును, ఒక పిల్ ఫైల్ చేస్తున్నాను నేను.
ఎందుకంటే ఇది ఒకటి కేసు కాదు. ఇప్పుడు ఆర్బీఐ సర్క్యులర్ ఇచ్చి, ఆర్బీఐ అంటే ఏంటి, అంత హెడ్ అంత హెడ్ ఇచ్చి కూడా ఇంకా వీళ్ళందరూ ఫాలో అవ్వనప్పుడు ఇంకా నార్మల్ వాళ్ళకి ఏముంది? ఇప్పుడు మీరు ఇందాక అడిగారు చూడండి, ఆ కేసుకి వస్తాను విజయ్ మాల్యా అంటే అంబానీ వాళ్ళకి కూడా. బట్ రియాలిటీ ఆఫ్ మిడిల్ క్లాస్ చెప్తున్నా ఇప్పుడు. సో అంత బ్యాంక్ ఇచ్చి ఇప్పుడు వీళ్ళందరూ ఫాలో అవ్వకుండా నేను వీళ్ళకి నోటీస్ కూడా పంపించాను ఇంత ముందు, ఇలా ఉందని చెప్తే. ఇక్కడ నాకైతే వాళ్ళు ఇచ్చిన రిప్లై చాలా క్రేజీగా ఉండే. ఇక్కడ పర్సనల్ లోన్స్ అని రాశారు, ఆ లాయర్ పర్సనల్ లోన్స్ అని రాశారు, పర్సనల్ లోన్స్ అప్లికేబుల్ కాదని చెప్పారు అనమాట. సో నేను దాన్ని అడిషనల్ గా తీసుకున్నా. ఇది సర్క్యులర్ అడిషనల్ వేరే నోటీస్ లో ఉండే. పర్సనల్ లోన్స్ డెఫినేషన్ ఏంటంటే హౌసింగ్ అని కూడా రాశాడు ఇక్కడ. సో వాళ్ళకి ఏంటో కూడా తెలియదు ముందు సరిగ్గా. సో ఏదో ఒకటి అంటే మనం కస్టమర్ కి ఇట్లా కంప్లైంట్ ఇవ్వగానే రివర్స్ మన మీద తోసేసారు అనుకోండి బ్లేమ్, వాళ్ళకి సైలెంట్ అయిపోతారు. అర్థమైంది ఆ స్ట్రాటజీ? భయపెట్టేయచ్చు అండ్ వీ విల్ ఫైల్ డిఫర్మేషన్ కేసు అది ఇది అని చెప్పారు అనమాట. సో ఎలా ఉంది చూడండి మిడిల్ క్లాస్ పరిస్థితి. అండ్ దీని తర్వాత ఇంకోటి, దీని హెడ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అని ఉంటుంది. సో దాన్ని కంప్లైంట్ ఇవ్వచ్చు. అక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే దాంట్లో కూడా నేను మెయిల్స్ రాశాను అనమాట చాలా వాళ్ళకి. వాళ్ళ వెబ్సైట్ లో కావాలంటే మీరే ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. కాల్లో nhb.gov.in ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసి లేదంటే కంప్లైంట్ ఇవ్వచ్చు. అక్కడ పోర్టల్ కూడా ఉంది. ఇట్లా చేస్తే ఆ పోర్టల్ పనిచేయదు కానీ అంటే వాళ్ళు క్లియర్ గా రాస్తారు. నేను ఆర్బీఐ కూడా మెయిల్ రాశాను, ఇట్లా ఇష్యూ అంటే కాంటాక్ట్ ఎన్హెచ్బి అని అన్నారు. నేను వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ లోనే, ఇది వాళ్ళ వెబ్సైట్ పేజ్ అనమాట, దాంట్లో ఇచ్చిన నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈమెయిల్ మొబైల్. ఈ మొబైల్ నెంబర్ కి ఇప్పటికీ 100 సార్లు చేస్తుంటా, మోస్ట్లీ ఎవరు ఎత్తరు. సెకండ్ ఈమెయిల్ కి లేదంటే అవన్నిటికి ఇప్పటిదాకా అవన్నీ కూడా ఉన్నాయి మన మెయిల్ లిస్ట్ లో. సో ఇట్లా పెట్టారు, ఏం రిప్లై లేదు. ఇంకా మనం ఏం చేయగలుగుతాం? మిడిల్ క్లాస్ అసలు ఏం చేయగలదు? ఒకవేళ కోర్టుకి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు పిల్ అని చెప్పే కదా, దానికి నార్మల్ గా పిల్ అంటే ఏంటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం చేస్తుంది. ఇప్పుడు నాకు ఇష్యూ ఉంది, అందరికి ఇష్యూ ఉంది, ఇది తెలుసు కదా. సో వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా ఒక లూప్ హోల్ ఉంది ఇప్పట్లో. కొన్ని పిల్స్ అయ్యాలంటే మనకి మినిమం డిపాజిట్ అడుగుతున్నారు 30,000 50,000 అనమాట. అంటే కాషన్ డిపాజిట్ లాగా. ఇప్పుడు అది కూడా ప్రాబ్లమే కదా. అంటే ఇక మీరు అడిగారు చూడండి, అర్థమవుతుంది మిడిల్ క్లాస్ ఎలాగా ఉంది. ఇప్పుడు ఇక్కడికి కట్ చేద్దాం ఈ టాపిక్. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రోడ్ బ్లాక్ ముందర ఉంటుంది, ఇంకెందుకు ఏదో ఒకటి నడుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు చెప్పిన ఈఎంఐ అందరు చెక్ చేసుకునే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ అందరికీ అర్థమవుతుంది. మోస్ట్లీ అండర్ 10 years, అంటే మీరు తీసుకున్నప్పుడు 15 సంవత్సరాలు ఉన్నది, ఇప్పుడు చూసి 20 సంవత్సరాలు ఉంటాయి మోస్ట్లీ. 3 years కింద తీసుకున్న వాళ్ళకి వాళ్ళే పెంచేస్తారు 10 years ఈజీగా ఇప్పట్లో. కానీ కన్సర్న్ తీసుకుంటున్నారు కొందరు, కొన్ని బ్యాంక్స్ చేస్తే కొన్ని చేయట్లేదు. అండ్ మీకు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ನಾನು 9.11% అన్నా కదా, నేను దాన్ని ఇప్పుడు బజాజ్ కి మార్చుకున్నా. నేను ప్రమోట్ చేయట్లేదు, కానీ అన్ని బ్యాంక్స్ ఒక్కొక్క రేట్ ఇస్తాయి, ఒకసారి మీరే చెక్ చేసుకోవచ్చు మీ కొలెటరల్ బట్టి. సో ఇప్పుడు నాకు సేమ్ లోన్ 7.9% వచ్చింది. ఎలా వచ్చింది అంటారు మరి? సేమ్ లోన్, సేమ్ సిబిల్, జస్ట్ 1 month హౌస్ లోన్ ట్రాన్స్ఫర్ పెట్టాను అంతే. కానీ దీనికి ఇంకోటి ఏంటంటే అడిషనల్ గా మనకి ప్రాసెసింగ్ ఫీజు అవి పడతాయి, అవి మీరు చూసుకొని మాట్లాడుకోవాలి ముందే. స్టాంప్ డ్యూటీ అవన్నీ పడతాయి. సో అవి ఓకే అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఈ చేంజ్ వల్ల నాకు 2 years తగ్గింది, మళ్ళీ 2 years తగ్గింది. ఎందుకంటే 9.11% నుంచి 7.9%కి వెళ్ళాం కదా. కానీ నేను సేమ్ కస్టమరే కదా ఆ బ్యాంక్ కి చూసుకుంటే. అలా అంటే కొత్తగా తీసుకుని అనుకోండి, ఇప్పుడు ఆ బ్యాంక్ లోనే నాకు తక్కువకి ఇస్తారు, కానీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇదేం రూల్ అని చెప్పి ఇలాగా కోర్టులో ఇంతకుముందు కేసులు కూడా నడిచాయి చూడండి. ఇది ఇండియా బుల్స్ వర్సెస్ అమిత్ సాహు, ఇది ఇండియా బుల్స్ మీద వేశారు అనమాట. లేదంటే ప్రమోద్ మహాజన్ వర్సెస్ ఐసిఐసి బ్యాంక్ అని ఒకటి ఉంది కేసు. సో ఇవన్నీ వేసి ఇంత ముందు కేసులు కూడా ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు కూడా కోర్టులో జడ్జిమెంట్స్. అయినా అన్ని మళ్ళీ అలానే అన్ని సేమ్ జరుగుతున్నాయి. సో యాక్చువల్లీ దట్ ఈస్ ద ప్రాబ్లం. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పా చూడండి, ఇండివిజువల్ గా వెళ్ళాం, నీకు ఏదో నీకు 10,000 లాస్ అయిందో 20,000 ఖర్చులు కట్టి ఇచ్చేస్తారు, దానికి 3-4 years పడుతుంది, వచ్చింది వెళ్ళిపోయారు. తర్వాత ఏమన్నా మిగిలిన వాళ్ళందరికీ అదే ప్రాబ్లం. ఒక పిల్ల అందుకే వేద్దామని ఆలోచిస్తున్నాను నేను, కానీ ప్రాసెస్ లో ఉన్నా కరెంట్లీ. సో కనుక్కొని, ఎందుకంటే ఆర్బీఐ నుంచి వచ్చిన ఫాలో అవ్వట్లేదు కదా. సో వాళ్ళ నుంచి రావాలంటే మనం పిల్స్ చేయగలగాలి, అయితే హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ. కానీ అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఉండాలి. ఇప్పుడు మీకు చెప్పినట్టు అంత టైం పెట్టి చేసే వాళ్ళ, ఇప్పుడు అందుకే మనం ఆ లూప్ లో వెళ్ళిపోతున్నాం. అండ్ అన్ని దగ్గర ఇలా ఉండవు. ఇప్పుడు సపోజ్ బయట దేశాలు ఎక్కడైనా చిన్న కంప్లైంట్ ఇస్తే వెంటనే ఇమీడియట్ రెస్పాన్సెస్ వచ్చి రిజల్యూషన్స్ వస్తాయి. ఇంకా 3-4 years పడుతుంది. అది కూడా మళ్ళీ ఎన్ని హీరింగ్స్ కి వెళ్ళాలి, ఏమి వెళ్ళాలో తెలియదు కదా. అందుకని చాలా మంది ఇగ్నోర్ చేసేస్తున్నారు సర్లే అని. అలాగే పెరిగిపోతే వెళ్తుంది. అండ్ సెకండ్ పార్ట్, ఇప్పుడు విజయ్ మాల్యా, అండ్ అక్కడ మనం అంటే మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు, వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళ దగ్గర అంత పవర్ లేదు, అందుకని వాళ్ళు అలా ఆడుకుంటున్నారు అనమాట. సెకండ్ పార్ట్ ఏంటి, ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు విజయ్ మాల్యా వాళ్ళు వీళ్ళు అన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేశారు, సపోజ్ విజయ్ మాల్యా కేసు తీసుకుని అప్పట్లో అన్ని కోట్లు 1,000 కోట్లు తీసుకెళ్లాడు, 4,000 కోట్లు ఎంతో కట్టకుండా వెళ్ళిపోయారు, ఎకనామిక్ అఫెండర్ అన్నారు. వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేశారు అప్పట్లో కొని పెట్టి.
ఎంత ఐ థింక్ 200 crores ఎంతో వచ్చిండొచ్చేమో అప్పట్లో. తర్వాత యూకే వెళ్ళిపోయారు వెళ్ళే ముందు. వెళ్ళిపోయారు. అవును. కానీ ఇప్పుడు మీరు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళలాగా బ్యాంక్ వెళ్తే ఎన్ని డాక్యుమెంట్లు అడుగుతారు? ఫార్మ్ 16 ఇది అది టీడీఎస్, తర్వాత మీరు ఏ ప్రాపర్టీలు తీసుకుంటున్నారు, అక్కడ ల్యాండ్ వాల్యూ ఏంటండి, పర్సనల్ ఇన్స్పెక్షన్, మినిమం 2 months పడతారు అన్ని ఇవ్వడానికి. ఖచ్చితంగా. మరి వీళ్ళకి ఇంత లేవా? ఎందుకని లేవు? ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ గా ఇప్పుడు ఇంతకుముందు విజయమాలి ఎంపీ ఉండే మన రాజ్యసభలో అప్పట్లో. ఆ రిఫరెన్సెస్ అవన్నీ అంతెందుకు, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, డైరెక్ట్ గా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు వీడియోకాన్ మొన్న చందా కొచ్చర్ వాళ్ళు జైల్లో ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళకి ఆ లోన్ 400 crores డిస్బర్స్మెంట్ లో వీళ్ళకి ఒక కట్ వచ్చిందని చెప్పి. సో అలా బ్యాక్ ఎండ్ లో చాలా నడుస్తూ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ లో మనకు కనిపించవన్నీ. అండ్ ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు అలా చేశారు, బయటికి వెళ్ళిపోయారు, మనకి ఇప్పుడు ఒక ఈఎంఐ కట్టలేదు అనుకోండి, ఫస్ట్ రిస్క్ అని ఫ్లాగ్ చేస్తారు. 3 నెలలు కట్టలేదు అనుకోండి, సర్ఫేస్ యాక్ట్ ఉంటుంది, సెక్యూరిటీ అసెట్స్ అండ్ రీస్ట్రక్చరింగ్ అని సర్ఫేస్ యాక్ట్ ఒకటి ఉంటుంది. దాని కింద మిమ్మల్ని ఎన్పిఐగా చేయొచ్చు 90 days కట్టకపోతే, అంటే 3 months కంటిన్యూస్ కట్టకపోతే. ఆ తర్వాత వాళ్ళు లీగల్ గా ఇనిషియేట్ కూడా చేసుకొని మీ ఏవైతే కట్టలేదో అవి తీసుకోవచ్చు కూడా. మరి అలాంటప్పుడు వాళ్ళందరివి దీంట్లో రావు. సిబిఆర్ లేదంటే కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ లేదంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అని ఉంటుంది, దానిలో కింద వెళ్ళిపోతాయి అనమాట. ఇంతకుముందు వాళ్ళవి సిడిఆర్ కింద వస్తుంది విజయమాల్య, కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ లో. అప్పట్లో వాళ్ళు ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్రెస్ట్ కట్టకపోతే ఇంటికి వచ్చి మరి అలా చేస్తారు. వాళ్ళు కట్టలేదు అనుకోండి, ఇంకొంచెం తగ్గించుకోండి, ఇంట్రెస్ట్ తగ్గిస్తాము, లేదంటే మీకు ఇంకొంచెం టాప్ అప్ ఇస్తాము. ఎగ్జాక్ట్లీ. మనం కట్టలేదంటే 1 month ఇంటికి వచ్చేస్తారు, మనం బ్యాంకుకి వెళ్ళి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి బతిమాలుతారు. అదే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి తగ్గిస్తామండి మీరు కట్టండి ప్లీజ్ అని వాళ్ళని బతిలాడతారు. మనకుండేది ఇంత అయినా కూడా వచ్చేసి మెడ మీద కత్తి పెట్టినట్టు బెదిరిస్తూ ఉంటారు. అండ్ ఇవన్నీ లోన్స్ కూడా అవుట్ సోర్స్ చేస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళు. అంటే కొంచెం ప్రాపర్ ఇంటికి వెళ్ళి ఇట్లాగా, అంటే సాఫ్ట్ గా మాట్లాడే వాళ్ళు కూడా హార్డ్ షే వాళ్ళు ఉంటారు, అలాంటి టైప్ లో వాళ్ళు అవుట్ సోర్స్ చేస్తారు ఇప్పట్లో. అది కూడా ఒక బిజినెస్, ఫ్యాక్టరింగ్ అంటారు అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి బతిమాలుతారు అనమాట, ఇట్లా కట్టండి, కావాలంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాం, మాకైతే తగ్గించమన్నా తగ్గించారు, సిబిల్ బాగున్నా కొన్ని ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాం, లేదంటే మీకు ఇంకొంచెం టాప్అప్ లోన్ ఇస్తాం, లేదంటే మీ డెట్ ని షేర్ లో కన్వర్ట్ చేస్తాం, ఇలా ఆప్షన్స్ అన్ని ఇస్తారు. సో ఇప్పుడు షేర్లు కన్వర్ట్ చేశారు అనుకోండి, కింగ్ ఫిషర్ దాంట్లో అప్పట్లో డెట్ అవి ఏమయ్యాయి, షేర్స్ 0 rupees అయిపోయాయి, లాస్ట్ 10 rupees 15 rupees ఏమయ్యాయి. అట్లా లాస్ అంత వరకు ఇండైరెక్ట్ మనకే కదా. ఇన్ఫ్లుయెన్స్, ఐ థింక్ బ్యాక్ ఎండ్ లో జరిగే ఇన్ఫ్లుయెన్స్ కానీ కరప్షన్ ఆల్సో హ్యాస్ ఎ పార్ట్ ఆన్ ఇట్. లేదంటే ఇంతకుముందు నేను వాల్యుయేషన్స్ లో ఉన్నా. సో ఇప్పుడు మనం వెళ్ళాం అనుకోండి, మనకి ఎన్నెన్నో ప్రొసీజర్లు, ఫార్మ్స్, డాక్యుమెంట్లు వందలు అడుగుతారు, వందలు అడుగుతారు కదా. వాళ్ళు వెళ్తే 2 నిమిషాలు పీపీటీలు చూపిస్తే సరిపోతాయి అన్నట్టుగా వెళ్తున్నారు ఇప్పట్లో. ఆ పీపీటీలు ఏముంటాయి, ఈ రోజు మేము ఇంత ఉన్నాం, రేపు ఇంత వెళ్ళిపోతాం. జొమాటో ఉంటాయి చూడండి, ఇట్లాగా ఈ రోజు 100 రూపాయలు ఉంది, రేపు 300కి వెళ్ళిపోతాం, 100 ఆర్డర్లు. ఇంతకుముందు నేను వాల్యుయేషన్ లో ఉండే, ఆ ప్రొజెక్షన్స్ అంతా నేను వేస్తుండే సీఏగా. సో అక్కడ అజంప్షన్స్ ఉంటాయి, మార్కెట్ ఎంత గ్రోత్ ఉంది, మంది ఎంత గ్రోత్ ఉంది, ఇదంతా నిజంగా వస్తాయి లేవా అని. సో అవన్నీ చెక్ చేస్తే వాళ్ళు చెప్పిన నిజమా కాదా. ఇప్పుడు సపోజ్ ట్రంప్ టారిఫ్ తెచ్చాడు, దానివల్ల చాలా షేర్లు పడిపోయి ఉంటాయి కదా, బిజినెస్ కూడా డౌన్ అవుతాయి. ఇప్పుడు ఆ లోన్లు అన్ని వాళ్ళు చెక్ చేయాలి, యాక్చువల్లీ వీళ్ళకి ఇంత కెపాసిటీ ఉందా లేదా, రీచేంజ్ చెక్ చేసి అంత లోన్ లేకపోతే తగ్గియడం కానీ లేదంటే ముందు నుంచి తీసుకోవడం కానీ చెయ్యాలి, అప్పుడు ఇలాంటివి తగ్గిపోతాయి. కానీ వాళ్ళేంటి ఏదో రిఫరెన్స్ లో ఉన్నాయి, బాగానే వస్తున్నాయి కదా అని లైట్ తీసుకుంటారు చాలా మటుకు. అవును. అంటే ఇంకొక విషయం ఏంటంటే, వ్యక్తిగత రుణాలు అంటే మనం పర్సనల్ గా తీసుకునే రుణాలకి, కార్పొరేట్ లెవెల్లో తీసుకునే రుణాలకి తేడా ఏంటి? వాళ్ళకి ఎందుకు అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మనకి ఎందుకు ఉండట్లేదు? వాళ్ళకి ఎందుకంటే మోస్ట్లీ కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ, ప్లస్ వాళ్ళ అమౌంట్ చాలా హ్యూజ్ కూడా ఉంటుంది కదా. సో మనకి ఇండివిజువల్ గా చేసే, ఇప్పుడు సపోజ్ అంటే ఒక కాస్ట్ పరంగా ఆలోచించండి, బ్యాంక్స్ పరంగా మీకు 1000 మంది ఒక 10,000 కస్టమర్లు అనుకో, 1000 మంది దాకా స్టాఫ్ కావాల్సి వస్తాయి, సేల్స్ అని, వీళ్ళని వాళ్ళని. అది అంత టోటల్ లోన్ ఒక 50 కోట్లు ఉండొచ్చు వాళ్ళందరిది కలిపి. కానీ ఒక బ్యాంక్ ఒకటే నీకు, ఒక కంపెనీ మంచిది లోన్ ఉంటే 200 నుంచి 1000 కోట్లు కూడా తీసుకుంటారు. ఇంతమంది స్టాఫ్ కావాల్సి వస్తారు దానికి, కాస్ట్ పరంగా చూస్తే. అండ్ వాళ్ళకి ఫిక్స్డ్ రిటర్న్ కూడా రావడానికి స్కోప్ ఉంటుంది ఒకవేళ బిజినెస్ బాగా పర్ఫార్మ్ చేస్తే. సో అందుకని వాళ్ళు కొంచెం ప్రిఫరెన్స్ దానికి ఎక్కువ ఇస్తారు ఇప్పుడు మీకు అన్నదాన్ని బట్టి. చెయ్యకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని బతిలాడినట్టు మన దగ్గరకు వచ్చి కూర్చొని ఎందుకు బతిలాడరు, కట్టండి మేడం ప్లీజ్ అండి కొంచెం సర్దుకోండి. ఎందుకంటే అదే మీకు ఇక్కడ కాస్ట్ పెరిగిపోతే వెళ్తుంది కదా. అక్కడ ఒక స్టాఫ్ 2 స్టాఫ్ వెళ్తారు, ఇక్కడ 10,000 మందికి 10,000 స్టాఫ్ వెళ్ళి అందరిని అడగాలంటే, అందుకని కొంచెం అలా పెట్టాలని చూస్తారు. అందుకే మోస్ట్లీ మనం డిఫాల్ట్ చేయకూడదు. డిఫాల్ట్ చేస్తానే తప్పు మనదే కదా యాక్చువల్లీ, మనం సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు అది ఇది అని చెప్పి. సో ఈఎంఐలు ఎక్స్ట్రా పెట్టుకోకుండా ఎంత చేయగలుగుతా అంత పెట్టుకోండి, అది బెటర్. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి ఆ ప్రవర్తన సరికాదు, కానీ మనం ఇట్లా తీసుకొని కట్టకపోవడం కూడా సరికాదు కదా. అందుకని ఇందాక అడిగిన క్వశ్చన్ కి 49,000 కోట్లు తీసుకుంటే ఆయన 499 మాత్రమే ఎందుకు కట్టారు?
సో ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు ఆ రీస్ట్రక్చరింగ్ అలా ఇలా చాలా నడుస్తాయి అనమాట, ఒకవేళ వాళ్ళు కట్టలేకపోతే. ఓకే. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా నోటీసులు ఇస్తారు, కొన్ని రోజులు చూస్తారు కడుతున్నారా లేదా అని చెప్పి, లేదంటే ఇంకా ఇన్సాల్వెంట్ కింద పెట్టేస్తారు. ఇప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్ అప్పుడు ఇన్సాల్వెంట్ కింద పెట్టేసుకుంది అనమాట. సో ఆ తర్వాత ఐబీసీకి వెళ్ళి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్లో వెళ్తుంది. ఓకే. అప్పుడు క్రెడిటార్స్ కానీ వీళ్ళు కానీ ఎవరెవరికి ఎంతెంత అమౌంట్స్ ఉన్నాయి చూసి వీళ్ళు ఇచ్చిన కొలెటరల్స్ అమౌంట్స్ అవన్నీ సేల్ కూడా చేస్తారు. కొన్ని Okay. దగ్గర చేసి ఎంత వచ్చిందో దాన్ని బట్టి తెస్తారు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను చూడండి, కొన్ని పర్సనల్ గ్యారంటీస్ మీరు కూడా ఇస్తుంటారు, అవును. షేర్స్ అట్లాంటివి. అప్పట్లో చాలా ఉండుండొచ్చు, ఓకే. ఇప్పుడు పడిపోయి ఉండొచ్చు, దాని నుంచి ఎక్కువ అమౌంట్స్ రావు కదా. ఐబీసీ ఎలా వర్క్ అవుతుంది అసలు? ఐబీసీ ఇప్పుడు మనకి వీళ్ళు చెప్పాను చూడండి, ఇన్సాల్వెంట్ అంటే నేను ఇప్పుడు కట్టలేను, నా దగ్గర లేవు. అండ్ ఇంకో కంపెనీస్ యాక్ట్లో ఒకటి ఏంటంటే కంపెనీ సపరేట్ ఎంటిటీ, ఓకే. అంటే దాని వరకు ఉన్నదంటే దాన్ని చూసుకోవాలి, పర్సనల్ అటాచ్ చేయకూడదు అన్లెస్ ఇంకేమన్నా ఇట్లా ఫ్రాడ్స్ ఏమైనా జరిగితే తప్ప. ఓకే. సో దానికి ఉన్న అసెట్స్ అన్ని తీసి తర్వాత ఏమేమి జరిగాయి, ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగాయి అవన్నీ చూస్తారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జెన్సాల్ ఇంజనీరింగ్ విన్నారా? విన్నాను. బ్లూ స్మార్ట్ మొన్న దాకా ఈవీ అని Yes. చాలా బాగా జరుగుతుంది. అవును. దాంట్లో బ్యాంక్ లోన్ తీసుకొని ఒక 70 crores తో ముంబైలో అనుకుంటా బాంద్రా కాంప్లెక్స్ లో ఎక్కడో ఒక అపార్ట్మెంట్ కొన్నారు వాళ్ళు. దానివల్ల కంపెనీ 500 ఎంతో ఉన్నది ఇప్పుడు 50 రూపీస్ కి ఎంతకో వచ్చింది అనుకుంటా కదా. అవును. ఎంతమంది లాస్ ఉంది. కానీ అక్కడ ప్రాపర్ ఆడిటర్స్ లేదా, వీళ్ళు లేరా? ఓకే. ఎందుకంటే ప్రతి కంపెనీకి ఆడిటర్స్ ఉంటారు ఉంటారు. కదా. అవును. ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ రొటేషన్, అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు దాంట్లో. అంటే సి అట్ ద ఎండ్ ఐ కాన్, మీకు అర్థమవుతుందిగా చెప్పాలనుకుంటున్నా. అవునవునవును. అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అవన్నీ ప్రమోట్ అవుతున్నాయి. సో ఎవరికి వాళ్ళు మనం ఇండియా గ్రోత్ ఉండాలి, లేదంటే ఇవన్నీ చేయడం వల్ల మనమే ఎఫెక్ట్ అవుతాం లాంగ్ రన్ లో ఆలోచిస్తే బెటర్ ఉంటుందని అనుకుంటున్నాను. ఐబీసీ పర్సనల్ గా వర్కౌట్ అవ్వదా? అంటే మనకి సపరేట్ గా మనం ఏదైనా తీసుకుంటే. కార్పొరేట్ కోడ్ సపరేట్ గా ఉంటాయి దానికి. ఓకే. అందుకని నార్మల్ గా అవ్వదు. అండ్ ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, రీస్ట్రక్చరింగ్ అవి ఇవి అంటారు, మనం మిస్ అయ్యామనుకోండి ఈఎంఐస్, ఓకే. సర్ఫేస్ సబ్బేస్ రుద్దేస్తారు అనమాట ట్యాక్స్ కింద. అలా చాలా ఉంటాయి. ఓకే. సో బెటర్ ఈ ప్లాన్ చేసుకోగలిగితే ఇవన్నీ ఇట్లాగా అయ్యే బదులు ఐదర్ ఈఎంఐ తీసుకోకండి ఒకవేళ అవసరం లేదనిపిస్తే, లేదంటే తీసుకుంటే ఇలాగ ప్రాపర్ ఫినాన్షియల్ ప్లానింగ్ లో ఏమైనా అయినా ఎట్లా సేవ్ చేసుకోగలుగుతాం అని ప్లాన్ చేసుకొని తీసుకోవడం బెటర్. గవర్నమెంట్ ఎందుకని నార్మల్ పీపుల్ గురించి ఆలోచించదంటారు ఈ విషయాల్లో? వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేలాగా మన కోసం అన్నట్టు. అంటే ఆలోచిస్తుంది, కానీ మీకు అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ లో మనం కూడా డిఫాల్ట్ చేస్తున్నాం అంటే మీరు కట్టాలి కదా అని అంటారు కదా. వాళ్ళని దురుసుగా ప్రవర్తించడం తప్పే, కానీ మంచిగా అడిగితే వాళ్ళు లేవు డబ్బులు అని అంటారు అందరూ. ఓకే. సో అందుకని వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. మరి వాళ్ళని మంచిగా ఎందుకు బుజ్జగిచ్చి ఇంకొంచెం తగ్గిస్తామండి అని వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళని కూడా ఇంతే హార్ష్ గా బిహేవ్ ఎందుకని చెప్పాక ఇందాక ఇన్ఫ్లుయెన్స్ ఎంపీ నుంచి ఎమ్మెల్యే నుంచి, ఇందాక మీకు విజయ్ మాల్యా ఎగ్జాంపుల్ చూడండి. ఎస్. అంత ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎలా వస్తుంది? ఇప్పుడు మన పోడ్కాస్ట్ లోనే చెప్తున్నారు నేను చేసిన తప్పు కాదు అన్నట్టుగా. నవ్వుకుంటున్నాడు కదా ఆయన హ్యాపీగా. ఇప్పుడు ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ ఆ పాడ్కాస్ట్ విన్న తర్వాత. అంటే ఆయన చేసినవి మర్చిపోయారు, వదిలేశారు. అంటే బ్యాంక్ వాళ్ళు పిచ్చోళ్ళు అనుకోవాలి అప్పుడు అందరూ. అదే నేను అదే సేమ్ ఎగ్జాంపుల్ సత్యంలో చెప్తా. ఇప్పుడు సత్యం కేసు కూడా అప్పుడు అయింది కదా. జస్ట్ ఏముంది, ఫినాన్షియల్ 32 మార్చారు. అదేముంది, ఆయన పాడ్కాస్ట్ ఇచ్చి నేను మంచోని ఏదో జనాలకి మంచి చేద్దామని వచ్చాను, కానీ ఎంతమంది చచ్చిపోయారు అప్పట్లో తెలుసా మీకు ఆ షేర్ క్రాష్ వల్ల? అంటే వాళ్ళందరినీ తేలేడు, ఏం చేయలేడు. అలా ఈయన వల్ల కూడా చాలా మంది ఎంత ఇండైరెక్ట్ గా అందరి మీద బర్డన్ పడ్డట్టే కదా. పడుతుంది కదా. టైం అయిపోయిన తర్వాత అందరూ అలాగా బాగానే చెప్తారు. అంతేగా. సో ఇందాక నేను మధ్యలో ఒక క్వశ్చన్ అడిగా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో. వాళ్ళు ఏవైతే కట్టట్లేదో లేకపోతే వాళ్ళకి ఏవైతే వెళ్తున్నాయో బ్యాంకులన్నీ ప్రజల మీద నడుస్తున్నప్పుడు, అంటే మన మనీతోటో మనం ఇచ్చే ట్యాక్సులతోటో నడుస్తున్నప్పుడు మన మీద బర్డెన్ పడుతుంది కదా. యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనందరి మీద ఒక బర్డెన్ ఉంటుంది కదా వాళ్ళ వల్ల. కరెక్ట్. మరి దాన్ని ఎలా దాన్ని justify ఇప్పుడు చేయగలరా? మీరు నన్ను అడిగారు, బ్యాంకులను ఎవరు అడుగుతారు? అదేగా పాయింట్. అందుకే ఇలాంటి అట్లీస్ట్ మన దగ్గర పిల్స్ అలాంటివి ఉన్నాయి. దీన్ని బట్టి అట్లీస్ట్ ఇప్పుడు మీకు చెప్పా చూడండి, బ్యాంక్స్ అడగకుండానే టెన్యూర్ చేంజ్ చేసేస్తున్నాయి. ఓకే. వాళ్ళకి బెనిఫిట్, కానీ కస్టమర్ అడిగితే మీకు బెనిఫిట్ కోసం మీకు ఈఎంఐ బర్డన్ పడకుండా ఉండాలని మంచిగా చెప్తారు అనమాట. మీకు 30,000 అంటే కష్టం కదా, అందుకని అలా ఇలా అని 20,000కి చెప్పి. 10 years పెంచుతాం. కానీ ఎవరైనా ఇంత ఇప్పుడు చూడండి ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, ఇంత చేయాల్సి వస్తుంది. పేపర్ వర్క్ నేనే చేశాను అనమాట, ఎందుకంటే వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కదా ఇదంతా. సో ఇవన్నీ చేసి లాయర్తో మాట్లాడి ఇంత పెద్ద ప్రాసెస్ లో వెళ్తేనే ఒక సొల్యూషన్ వస్తుంది నాకు. ఓకే. కానీ ఎంత టైం స్పెండ్ చేయాలి? నాకు ఆల్రెడీ నా ఆఫీస్ ఉంటుంది, ఇవి ఉంటాయి. అది మీరు చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి మీకు ఎగ్జాక్ట్లీ. ఇదంతా. నేను ఈ మెయిల్ లో ఒకటి రాశాను, ఎన్హెచ్బి పోర్టల్ అని చెప్పాక, ఒకసారి ఫోన్ చేసి చూడండి కావాలంటే, మన అయిపోయిన తర్వాత వర్క్ అవుతుందేమో. దానికి మెయిల్ రాసింది ఇదే, ఒక సిఏ అయినా నేనే అర్థం చేసుకోవడానికి ఇంత టైం పడుతుంది, ఇంకా నార్మల్ వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అని చెప్పి. అలాగే మీరు అన్న క్వశ్చన్ అదే. బట్ గ్రాడ్యువల్లీ ఇప్పుడు ఇలాంటి కేసెస్ పెరిగే కొద్దీ వాళ్ళే చేంజెస్ తెస్తారని అనుకుంటున్నాను. ఎప్పుడు తెస్తారో ఏం మారుతుందో తెలియదు, చూడాలి ఇంకా. అంతే. ఓకే. బట్ మీరు మా ఫైనల్ సజెషన్ అయితే ఈఎంఐ ఉండేటప్పుడు ట్రాప్ లో పడకుండా సేఫ్ గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ క్రెడిట్ కార్డ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అవన్నీ ఒకసారి ట్రాప్ లో పడితే బయటికి రావడం చాలా కష్టం అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.